టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజీనా కాదా అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. మనకి సాఫ్ట్వేర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంది. అవేంటి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి మాన్యువల్ టెస్టింగ్ ఉంది, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది, అండ్ ఏపీఐ టెస్టింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఏమేమి నేర్చుకోవాలి, దేనికి కోడింగ్ అవసరం, దేనికి కోడింగ్ అవసరం లేదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇనిషియల్గా ఫస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకునే ముందు మనకి మాన్యువల్ టెస్టింగ్ తెలియాలి. ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్కి మనకి కోడింగ్ అవసరం లేదు. మాన్యువల్ టెస్టింగ్లో మనం థింక్ చేసే విధానం తెలియాలి. డేటా ఇన్ఫర్మేషన్ గురించి మనం థింక్ చేయాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్స్ కూడా మనకి కోడింగ్ రిక్వైర్డ్ అవసరం లేదు. జస్ట్ మనం కోడ్ రాస్తే సరిపోతుంది, జస్ట్ మనం టెస్ట్ చేసే అప్లికేషన్ని సరిపోతుంది. అలా కాకుండా మనం ఏపీఐ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ లేదా ఏపీఐ టెస్టింగ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఈ రెండింటి ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఇక్కడ మీ అందరూ తెలుసు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేంటంటే C++, కోర్ జావా, C#, పైథాన్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, టెస్టింగ్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై డిమాండ్ ఉంది? బాగా మనకి ఎక్కువ హై డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఆటోమేషన్ అంటే మనం జావా విత్ సెలీనియం అంటాము. అంటే మనం కోర్ జావా నేర్చుకోండి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాంతోపాటు మనం సెలీనియం నేర్చుకుంటే ఆటోమేటిక్ మనం ఆటో టెస్టింగ్కి ఎలిజిబుల్ అవుతాం. బాగా హై ప్యాకేజ్తో బయట జాబ్ మార్కెట్ బాగా ఉంది. దానితో పాటు ఇప్పుడు అడ్వాన్స్డ్గా పైథాన్ వచ్చింది. కాబట్టి మనం సెలీనియం విత్ పైథాన్ నేర్చుకున్నా కూడా ఒక పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి సెలీనియం విత్ పైథాన్ నేర్చుకున్నా కూడా మనకి అవుట్ సైడ్ చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. కాబట్టి పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద చాయిస్ టు గో ఫర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ కొన్ని కంపెనీస్ విత్ సెలీనియం విత్ C#.NET అనేది సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏ లాంగ్వేజ్ విత్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీరు చూసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఆటోమేషన్ విత్ సెలీనియం ఆర్ పైథాన్ మీద ఎక్కువ కాల్స్ ఉంటాయి. అది కాకుండా మీరు ఏపీఐ టెస్టింగ్ చేయాలి. ఒకసారి మనం టెస్ట్ చేసేటప్పుడు పోస్ట్ మ్యాన్లో టెస్టింగ్ మనం చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏపీఐ టెస్టింగ్ చేస్తాం. కాబట్టి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ద ఏపీఐ టెస్టింగ్ ఆల్సో. ఏపీఐ టెస్టింగ్ మీద కూడా మనకి చాలా కాల్స్ ఉన్నాయి. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాపర్గా నేర్చుకొని దాంతోపాటు మనం కోడింగ్ రాయగలిగితే టెస్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఓన్లీ మాన్యువల్ టెస్ట్ మీద కాల్స్ ఉన్నాయా అంటే మాన్యువల్ టెస్ట్ మీద కాల్స్ లేవు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ గెట్ ద జాబ్ ఫర్ టెస్టింగ్, మీరు టెస్టింగ్ మీద జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవాలి, తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత యూ కెన్ స్టార్ట్ విత్ ద సెలీనియం. ఇవి నేర్చుకుంటే మీకు తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి టెస్టింగ్కి ఫ్రెషర్స్గా కానీ 1+, 2+ కాల్స్ తక్కువ. ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు టెస్టింగ్ చూస్ చేసుకోవాలి 3 years అబౌవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ.